హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శరణ్. ఐఎమ్ ఫ్రమ్ గెట్ ఇట్. ఈరోజు జూన్ 2 అంటే తెలంగాణ ఫార్మేషన్ డే. ఎందరో పౌరులు కష్టపడితే కానీ మనకి తెలంగాణ రాలేదు, థ్యాంక్స్ టు దెమ్. సో నార్మల్గా ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ చైన్ నెట్వర్క్ ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్కటి కనెక్టివిటీ అయ్యి బిగ్ స్కేల్లో వెళ్ళిపోతుంది. అది మనకి తెలియనిగా తెలియదు. స్టెప్ బై స్టెప్ అంటే ఒక ఇటుక మీద ఇటుక కట్టుకుంటే ఒక పెద్ద విల్లా బిల్డింగ్ ఇట్లా కడతాము, అట్లా అట్లా ఒక సామ్రాజ్యం క్రియేట్ అవుతుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన. నేను బిజినెస్ స్టార్ట్ చేసి చాలా కష్టపడ్డా. నాకు ఒక 3 years పట్టింది. సో ఐ మేడ్ మనీ. నాకు పబ్లిక్ ఉర్రు, ఒక 10 lakh పీపుల్ సబ్స్క్రైబర్స్ ఉర్రు, 10 lakh పీపుల్ కస్టమర్స్ ఉర్రు. వాళ్ళందరూ నేను ఇప్పుడు ఆన్లైన్లో చెప్తే అందరికీ తెలిసిపోతుంది, ఆ టైప్ ఆఫ్. సో సడన్గా మా తమ్ముడు కానీ నా ఫ్రెండ్ కానీ ఎవరైనా వచ్చి నాకు ఇట్లా బిజినెస్ చేయాలని ఉంది, నేను ఇట్లా వేరే బిజినెస్ పెడుతున్నా, నాకు నీ ప్రమోషన్స్ కావాలి, నాకు జర ఫ్యూయల్ కొట్టు అంటే నాకు జర ప్రోత్సహించి అది అని అన్నప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళతో కొలాబరేట్ అవుతాం. అంటే ఫర్ సపోజ్ ఎట్లా అంటే మనకి లాభం ఉంటుంది దాంట్లో, షేర్ అది ఇది రాయల్టీ ఫీస్ అవన్నీ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళతో కొలాబరేట్ అవుతాం. నా దగ్గర ఉన్న కస్టమర్స్కి అతను కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు అతనికి. సో హీ గెట్స్, ఒకవేళ వన్ క్వాంటిటీ సర్వీస్ ఇవేమి మంచి లేకపోతే దానివల్ల రిజెక్ట్ అయితే మనం ఫ్యూయల్ కొడతాం వాళ్ళకి. ఆల్రెడీ వాడు స్టార్టింగ్ నుంచి కస్టమర్స్ని గ్రాప్ చేసుకోవాల్సిన అవసరం ఇటు ఉండదు. సో ఇప్పుడు నార్మల్గా బిజినెస్ ఎవరైతే చేస్తారో ఎంఎస్ఎంఈ, మైక్రో, ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ వాళ్ళందరూ ఎట్లా చేస్తారంటే బిజినెస్ని జాబ్ చేసేస్తారు. అంటే దే హ్యావ్ టు అంటే వాళ్ళు ఉంటేనే బిజినెస్ నడుస్తుంది, వాళ్ళు లేకపోతే బిజినెస్ నడవదు. ఇలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ కెనాట్ మేక్ మనీ మోర్ దెన్ ఎనీ, అంటే ఒక మంత్లీ శాలరీ లాగా వస్తాయి కానీ ఎక్కువ రావు. కానీ అట్లా వచ్చినా ఓకే మనం బిజినెస్ పెట్టడం అనేది ఓకే. ఎందుకంటే మనం బిజినెస్ పెడితేనే మనకి ఫ్రీడమ్. జాబ్లో ఉన్న ప్రెషరు, జాబు లేకపోతే నా బతికెట్లయితుంది అనే భయం ఏవి ఉండవు. సో మనందరం బిజినెస్ స్టార్ట్ చేయాలి, మనందరం బిజినెస్ గ్రో కావాలి. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే మనం గిట్ట ఒక చైన్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు నార్మల్గా నేను ఒక 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఐ మేక్ ఏ వాట్సాప్ గ్రూప్. దాంట్లో మీరు ఏం చేయాల్సిన అవసరం, నేను గిట్ట రోజు ప్రమోషన్ వీడియోస్ ఏం పెట్టా, దాంట్లో ఓన్లీ గ్రూప్ ఉంటుంది, అది చైన్ నెట్వర్క్ది. ఆ చైన్ నెట్వర్క్లో ఎప్పుడు ఉపయోగపడతా అంటే ఏమో నేను చెప్పలేను. 1K 2K 3K ఈ టైప్ ఆఫ్ వచ్చినప్పుడు మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఒక ఫ్యూయర్ కావాలంటే ఐ క్యాన్ ప్రమోట్ దెమ్ ఫ్రీలీ. ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి నా దగ్గర ఉంటారు కాబట్టి. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇదే టైం మనం ఇప్పటి నుంచి బిల్డ్ చేసుకుంటేనే బెటర్ మనకి అన్ని. ఇంకోటి చైన్ నెట్వర్క్ ఏదో ఇట్లా దీనికోసం కాకుండా, కానీ ఇప్పుడు మనము జాబ్ ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ, జాబ్ ఆఫర్స్ తక్కువ. ఈ టైప్ ఆఫ్ జోన్ని మనం మాట్లాడుకుందాం. ఎవరైతే జాబ్ చేస్తారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రూప్లో వచ్చి వాళ్ళ యొక్క పర్సనల్ విషయం షేర్ చేసుకోవచ్చు. అంటే జాబ్లో ఎట్లా ఇబ్బంది ఉంటుంది, ఎట్లా వర్క్ చేయాలి, ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి, ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎన్ని క్లయింట్స్ ఉంటారు, ఇది నాకు ఒక క్లారిటీ ఇస్తే అంటే ఏ బిజినెస్ ఎట్లా రన్ అవుతుందో నాకు ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు మన దాంట్లో కార్పొరేట్లో ఎన్ని బిజినెస్లు ఎట్లా ట్రై చేస్తున్నాయి ఏంది అనేది ఒక ఐడియా ఉంటుంది. సో మనం డిస్కస్ చేసుకున్నాం అంతే, ఒకటి స్ట్రెస్ రిలీఫ్ కావడానికి బిజినెస్ గురించి మాట్లాడుకోవడానికి, లేదంటే ఒక 1 or 2 years తర్వాత మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ప్రోత్సహించడానికి. సో మనందరం నేనేమంటున్నా అంటే ఇప్పుడు నాకు నార్మల్గా ఫన్నీ వీడియోస్ ఇవన్నీ నార్మల్ వీడియోస్ అయితే ఓకే. నేను దీంట్లో యూట్యూబ్లో అందరిని కస్టమర్స్ గ్రాప్ చేసుకొని నా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరికీ ఏదో అంటే అసలు ఉపయోగం లేని పని చేసి ఏం లాభం. ఇప్పుడు ఉపయోగం లేని పని చూసి రీల్స్ చూసి నువ్వు ఉపయోగం లేని అవుతున్నావు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు నువ్వు ఒక దాని మీద స్కిల్ గట్టి ఉన్నావు అనుకో, యూ కెన్ డూ ఎనీథింగ్. నువ్వు ఒక దాని మీద గట్టిగా లేవు, ఇంకొని మీద ఆధారపడి ఉన్నావు అంటే కష్టం. మీరు ఫియర్ అంటే భయం మనల్ని ఇంకా ఎక్కువ భయపడుతుంది. సో దాన్ని దాటాలి మనం. సో నేనేమంటున్నా అంటే ఒక 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక చైన్ నెట్వర్క్ బిల్డ్ చేద్దాం. దీని అంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే ఎవరైతే జాబ్స్ చేస్తారో, ఎవరైతే జాబ్ చేయరు, ఎవరికైతే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో ఇవన్నీ నాకు కొద్దిగా తెలుసుకోవాలని క్యూరియాసిటీ. ఒక్కొక్కరికి కలుసుకోవాలని ఉంది. ఇప్పుడు నార్మల్గా మీటప్స్లో పోయి కొత్తగా ఎట్లా కలుసుకుంటారు. సో వీ హ్యావ్ అంటే మనం ఒకసారి అసలు పరిస్థితి ఎట్లుంది, మనదే ప్రాబ్లమా లేదంటే సొసైటీ ప్రాబ్లమా లేదంటే కంపెనీ ప్రాబ్లమా, ఎవరెవరు మనల్ని తొక్కి తింటారు ఏంది అనేది నాకు ఒక ఐడియా రావాలి. ఇప్పుడు నార్మల్గా చూస్తే తెలుస్తుంది, బయటకు వెళ్ళి చూస్తే నార్మల్గా ఇంత ప్రెషర్ ఉంది ఇంత అనేది తెలుస్తుంది. కానీ అందులోనే జాబ్ చేసి అందులోనే కష్టపడే అతనికి తెలుస్తుంది అసలైన ప్రాబ్లం. అసలు నార్మల్ ఎంప్లాయీస్ నా మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు మన బేసిక్ ఇన్కమ్ 15,000 18,000 స్టార్టింగ్ బేసిక్ ఇన్కమ్, ఇది దాటాలి.
బేసిక్ ఇన్కమ్ 40,000కి రావాలి. అట్లా వస్తేనే మనం ఎదుగుదల ఉన్నట్టు, లేదంటే లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులకి, ఇప్పుడున్న ప్రొడక్ట్స్ రేట్స్కి, ఇవన్నీ జిఎస్టీస్కి ఇవన్నీ చూసుకుంటే మనకి ఇంకా శాలరీ రావాలి. ఇప్పుడు నా దగ్గర జాబ్ లేదబ్బా, ఫర్ సపోజ్ అనుకుందాం, నా దగ్గర శాలరీ లేదు. ఇప్పుడు నేను చెప్పిన నీతులు ఏంటంటే, ఇప్పుడు నువ్వు చెప్పింది ఎందుకు పాటించాలని మీరు అనుకోవచ్చు. నేనేం పాటించమంటలేను. ఒకసారి ఎక్స్పీరియన్స్ కాదు, కొత్త కొత్త పరిచయాలు కానివ్వండి, ఒక్కొక్కసారి మాట్లాడండి, అసలు మనం ఎట్లా ఎదుగుదాం ఏంది అనేది. ఇప్పుడు నా మెయిన్ గోల్ ఏంటంటే, ఇందులో ఎవరైతే ఫ్యూచర్లో మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటారో, ఎవరైతే ఫ్యూచర్లో స్కిల్స్ మీదనే ఆధారపడి ఉంటారో, ఎవరైతే ఫ్యూచర్లో ఏఐని దాటి మనం ఎదగగలగమనే ఒక నమ్మకం ఉంటుంది చూసినామో, వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి, వాళ్ళతోటి మాట్లాడి, వాళ్ళ ఫ్యూచర్ గురించి మాట్లాడుకొని మన ఫ్యూచర్ ఎట్లుంటుందని డిసైడ్ చేసుకోవచ్చు మనం. ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను ఏంటంటే నాకు ఆ క్లారిటీ వస్తుంది. నేను చెప్పడానికి గిట్ట ఇబ్బంది ఉండదు. నేను గిట్ట కొన్ని చెప్పొచ్చు, బాధలు ఎట్లుంటాయి. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, మనం ఒక చైన్ నెట్వర్క్ క్రియేట్ చేద్దాం. కొత్తగా రేపటి నాడు ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇబ్బంది లేకుండా మనం ప్రమోటింగ్ చేద్దాం. మనం బిల్డ్ అవుదాం. మెయిన్గా ఈ 16,000-18,000 ఉన్న ఏ కేటగిరీ పీపుల్ అయినా కానీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఫ్యూచర్లో ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యూచర్లో జాబ్ ఆఫర్స్ అనే కాదు, మీ అంతలో మీరు ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా, ఐఎమ్ ట్రయింగ్, ఇప్పుడు నేను ఫెయిల్ అవుతానా సక్సెస్ అవుతానా అని మీకు తెలిసిపోతుంది ఈజీగా. ఎందుకంటే నేను పర్సనల్ వ్లాగ్స్ ఏం పెడతలేను. ఫ్యూచర్లో పెట్టొచ్చాము పర్సనల్ వ్లాగ్స్ కానీ ఇప్పుడు ఏం పెడతలేను. ఐ కెన్ డూ దట్, బట్ నాకు అది వద్దు. నాకేంటంటే మనం ఒక చైన్ నెట్వర్క్ బిల్డ్ చేద్దాం, మనం ఒక టైప్ ఆఫ్ జోన్ని క్రియేట్ చేద్దాం, మనం ఒక టైప్ ఆఫ్ కమ్యూనిటీ క్రియేట్ చేద్దాం, మనం ఒక మనకి తోడు ఉండేటట్టు ఒక గ్రూప్ని తయారు చేద్దాం. దీంట్లో నెంబర్ 1 ఏంటంటే, ఆడు ఎదుగుతుండో నేను ఎదుగుతలేని ఈడ్స్ ఉండొద్దు. వాని దాటి ఎదగాలనుకోవాలి కానీ వాని తొక్కి ఎదగాలనుకోవాలి అని ఎప్పుడు ఉండదు. ఇదే మెయిన్. దట్స్ ఫర్ టుడే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎందుకు చెప్తున్నావు గిట మీకు తెలుసు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను, కమ్యూనిటీ చైన్ నెట్వర్క్ గురించి. దాంట్లో ఏం నేను రోజు పోస్ట్ మీరు అనుకున్నట్టు వీక్లీ వన్స్ ఒక మెసేజ్ పెడతా. అసలు దాని గురించి ప్రాబ్లమ్స్ ఉంది, లేదంటే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ, అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్, జాబ్ ఎక్స్పీరియన్స్, ప్రెషర్ ఇవేమైనా ఉన్నా చెప్పాలనుకున్నా కానీ చెప్పొచ్చు. ఐ లిజన్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.